అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసేపాటికి గ్రానైట్ డోర్సు, గ్రానైట్ దర్వాజాలు, గ్రానైట్ ఫ్రేమ్స్ ఇవి మామూలుగా చెక్క కానీ లేకపోతే ఐరన్ కానీ పెట్టకుండా ఇవి ఎందుకు పెడుతున్నారో, ఇవి వచ్చేపాటికి స్క్వేర్ ఫీట్ లెక్కలో తీసుకుంటున్నారో లేక మన శాలరీ లెక్కలో తీసుకుంటున్నారో ఒకసారి ఈ వీడియోలో ఈరోజు పూర్తిగా తెలుసుకుందామండి. ఈ వీడియో ఎక్కడో కూడా స్కిప్ చేయమాకండి, ఓకేనండి. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్గా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ ప్రజెంట్ మార్కెట్లో ఎక్కడ చూసినా కానీ ఇండివిజువల్ హౌస్కి అయినా కానీ, డబుల్ బెడ్రూమ్ హౌస్కి అయినా కానీ, లేక డూప్లెక్స్ హౌస్కి అయినా కానీ, దేనికైనా కానీ ఈ రోజుల్లో వచ్చేపాటికి ఏంటంటే మెయిన్ సింహద్వారం దగ్గర కంబైన్డ్ దర్వాజా కిటికీ కలిపి ఒకటి పెట్టేసి దానికి ఆర్చ్ లాగా షేప్ లాగా ఇచ్చేసి మెయిన్ ద్వారం దగ్గర లోపల వచ్చేపాటికి బెడ్రూమ్లకు కానీ బాత్రూమ్లకు కానీ లోపల విండోస్ ఉంటాయి కదా, ఇంకా వాటికైనా కానీ ఏటికైనా కానీ ఈ గ్రానైట్ని యూజ్ చేస్తానండి ఎక్కువ శాతం. ఎందుకంటే ఈ గ్రానైట్ వల్ల వీటి వల్ల లాభాలు ఏంటంటే, మామూలుగా మన చెక్క దానికి ఏం చేస్తామంటే మార్జాతి ఏమైనా పెడితే దానికి పెయింట్ వేస్తాం, లేదా టేకి పెడితే ఏం చేస్తామంటే దానికి వచ్చేప్పటికి పాలిష్ చేస్తాం, పేపర్ కొట్టి పాలిష్ చేస్తాం. ఆ పాలిష్ అనేది కొన్నాళ్ళకి డల్ అయిపోతుంది, కలర్ షేడ్ అయిపోతుంది, లేకపోతే అక్కడంతలాగా తినేసేసి సౌడ్ వచ్చినట్టు అయిపోతుంది అనమాట. అలాగే పెయింట్ అయినా కానీ కొన్నాళ్ళకి ఏమవుతుందంటే పెయింట్ వచ్చేప్పటికి పగుళ్ళు వచ్చేసి దానికి అది మన మామూలుగా మన ప్లాస్టిక్ మీద పెయింట్ ఏదైనా పిచ్చులు ఊడిపోతుంది కదా, అలా ఊడిపోతుందని చెప్పని ఇప్పటికైనా వాటితో అలా ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను ఆలోచించి ఏం చేస్తానంటే, ఇదైతే మనం పెయింట్ ఏమి వేయవసరం దీనికి, మన కిటికీలకైనా కానీ దర్వాజలకైనా కానీ పెయింట్ అనేది ఏమి వేయవసరం. దీన్ని మామూలుగా వాళ్ళు ఫిట్ చేయడం కూడా ఏం చేస్తానంటే, మామూలుగా మన ఉండు అనేది ఫ్రేమ్లు మన పీసులుగా కట్ చేసుకుని దాన్ని కొలుచుకుని పీసులుగా కట్ చేసుకుని దాన్ని స్క్రూ ఫ్రింగ్ చేస్తారండి. ఫస్ట్ ఎక్కడ దాకా వస్తుందో చూసుకుని దానికి స్క్రూ వేసుకుని దానికి సిమెంట్ అనేది నాకిచ్చి లేకపోతే మొక్క అనేది నాకిచ్చి దానికి స్క్రూ ఫ్రింగ్ చేసి అంతలెక్క ఫిట్ చేస్తారు. మళ్ళీ ఆ స్క్రూ కనపడకుండా మళ్ళీ అంతలెక్క బ్లాక్ అనేది రాసేస్తారనమాట, అంతలెక్క బ్లాక్ మొక్క కానీ లేకపోతే ఇంకేమైనా కానీ, ఓకేనండి. ఆ రీతిగా ఇది కదలదనమాట. ఇంకా ఈ దర్వాజా ఫ్రేమ్లా దర్వాజా ఎటువంటి పడితే అటు ఉండిపోద్ది. కాకపోతే అంటే ఎన్నాళ్ళైనా కానీ చెదలు పట్టదు, ఎన్నాళ్ళైనా కానీ పెయింట్ పోదు, ఎన్నాళ్ళైనా కానీ షేడ్ అవుతుంది అనమాట, ఓకేనండి. ఆ రీతిగా ఇవి చాలా మటుకి మార్కెట్లో క్లిక్ అయిపోయినాయి బాగా. నెక్స్ట్ వచ్చేపాటికి దర్వాజాకైనా అంతే, కిటికీకైనా అంతే. బాత్రూమ్ దగ్గర కూడా పెడుతున్నారు, బాత్రూమ్ విండోల దగ్గర కూడా. ఏంటంటే ఇది మామూలుగా మనం బాత్రూమ్ దగ్గర ఎక్కువ శాతం పెట్టినప్పుడు ఏంటంటే, ఒకవేళ విండోస్ నుంచి లోపలికి వాటర్ వచ్చేస్తుంది, చెక్క అయితే లోపలికి వాటర్ వచ్చేస్తున్నాయి. వాటర్ ఇవనేపాటికి వాటర్ లోపలికి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇవేం చేస్తానంటే, ఈ తట్టు ఉంది కదా, ఇక్కడ కనిపిస్తున్న తట్టు, ఆ తట్టులోకి ఫిట్ చేస్తారు. అది లోపల, ఇది బయట కదా, ఈ తట్టు కనిపిస్తుంది తట్టు లోపల, ఆ తట్టుకి గ్రిల్ ఫిట్ చేస్తారు. అదేది యూపీవీసీ విండో, ఆ విండో నుంచి ఇంకో లోపలికి వాటర్ వెళ్తుంది కదా, అక్కడ తట్టు ఉంది కదా, అది ఆ తట్టు కనిపిస్తుందా, అది లోపలికి వెళ్తుందిగా, వాటర్ బయటకు వచ్చేస్తుంది కదా, ఓకేనండి. అలాగనమాట. అయితే ప్రజెంట్ మార్కెట్లో వీటిని ఎలా తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంటు ఇదిగోండి ఒకసారి చూపిస్తున్నాను. ఇది ఉంది కదా ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇలా ఉంటుంది అనమాట రఫ్గా. మార్బుల్ గ్రానైట్ అనేది టచ్ చేయకముందు ఇలా ఉంటుంది, టచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. సైడ్లు పీసులు కానీ ఈ సైడు 3 పక్కల, ఆ పక్క ఈ పక్క ఇంకో పక్క అవుట్ సైడ్, 3 పక్కల ఇన్సైడ్ అవుట్ సైడ్ మధ్యలో, ఓకేనండి. ఇలా ఉంటుంది అనమాట. ప్రజెంట్ మార్కెట్లో వీటిని ఏం చేస్తానంటే వీటిని స్క్వేర్ ఫీట్ లెక్కలు కూడా తీసుకుంటుందండి. చాలామంది స్క్వేర్ ఫీట్ లెక్కన తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నారు. స్క్వేర్ ఫీట్ లెక్కన కాదు. ఇదేం చేస్తానంటే దర్వాజా ఒకటి ఓ శాలరీ కదా, కిటికీ ఒకటి ఓ శాలరీ కదా, అలా శాలరీ లెక్కన దర్వాజా అయితే దర్వాజా, కిటికీ అయితే కిటికీ, ఎన్ని శాలరీలు అయితే అన్ని శాలరీలు, అలా శాలరీ లెక్క తీసుకుంటున్నారు అనమాట. శాలరీ లెక్క వచ్చేప్పటికి కిటికీ అనుకోండి 4 ఉందనుకోండి, దానికి 4,500 నుంచి 5,000 లోపు. అదే దర్వాజా ఉందనుకోండి, దర్వాజాకి వచ్చేప్పటికి 7 అడుగుల హైట్ ఉంటుంది కదా, దానికి ఏం చేస్తున్నారంటే 6,000 నుంచి 7,000 తీసుకుంటారు అనమాట. ప్రజెంట్ మార్కెట్ అలా తీసుకుంటున్నారు. అయితే ఏంటంటే అలా ఇవ్వడం వల్ల మనకి శాలరీ కంటే రేటు తగ్గుతుంది, ప్లస్ లుక్ బాగుంటుంది. దానివల్ల మనకి ఇబ్బంది అనేది ఏమీ లేదు, ఆ పాలిష్ కూడా పోదు, ఇప్పుడు పగులు అనేది రాదు, చెద అనేది పట్టదు, ఓకేనండి. దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట, ఓకేనండి. అది ఊడే ఛాన్స్ కూడా లేదు ఇంకా. కాకపోతే అంటే ఇప్పుడు మండిగాల లెక్కలు వచ్చేపాటికి మాత్రం, ఇప్పుడు వాస్తు ప్రకారం మండిగాల లెక్కలు వచ్చేప్పటికి మాత్రం ఇది పెట్టకూడదు, దర్వాజాని పెట్టుకోవాలి, మెయిన్ దర్వాజా. ఈ మండిగా లేకుండా బెడ్రూమ్లో నుంచి బాత్రూమ్లో ఉంటాయి కదా, అప్పుడు ఇవి పెట్టుకోనమాట, ఓకేనండి. ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మీకు ఏమైనా యూస్ఫుల్గా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, ఓకేనండి. ఇంకా తెలియని విషయాలు ఇంకేమైనా ఉంటే నేను ఇలాగే మీకు చెప్తూ ఉంటాను. నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తున్నారు, అందుకు మీకు ఏమి ఇచ్చినా కానీ తీరదు, ఓకేనండి. అందరికీ నమస్తే, బాయ్.